ఒకళ్ళేమో మన అప్పు జీడిపిలో 80% అంటారు, మరొకళ్ళేమో 50% అంటారు. జీడిపి అంటే ఏమిటి? ఫైనాన్స్ విషయాల దగ్గరికి వచ్చేసరికి తరచుగా వినిపించే పదం ఇది. డెట్ టు జీడిపి అంటే ఏంటి? ఇందులో రకాలేంటి? అప్పులు కేంద్రాలేనా, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయా? ఒకవేళ చేస్తే అలాంటి ఉదాహరణలు ఏమిటి? ఇదంతా ఎందుకు? ఎక్కడో ఉన్న అమెరికా మన ఎగుమతుల మీద ట్యాక్స్ పెంచుతుంటే మనం జీడిపి పెంచుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాం? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు చూద్దాం. ఈ వీడియో ద్వారా ఏదైనా కొత్త విషయం తెలిసిందని మీరు భావిస్తే లైక్ చేయటంతో పాటు నలుగురికి షేర్ చేయండి, కుతూహలాన్ని స్ప్రెడ్ చేయండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తిని 1944 నుండి ప్రపంచ దేశాలు కొలవటం ప్రారంభించాయి. 1929 నుండి 39 దాకా అమెరికాలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అంటే తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చింది. దీనివల్ల అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి, బ్యాంకులు దివాళా తీశాయి, స్టాక్ మార్కెట్స్ అయితే కుప్పకూలిపోయాయి, ఎవరు లోన్స్ తిరిగి కట్టలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో 1935 ప్రాంతంలో దీని నుండి బయటపడటానికి కొన్ని పద్ధతులు పాటించడం ప్రారంభించారు. అందులో ఒకటే ఈ జీడిపి. అంటే అసలు ఒక దేశంలో ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత వినియోగం జరుగుతుంది, ఎక్కడ ఏమి అవసరం లాంటి లెక్కలు వేసుకోవటం ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ని, జిఎన్పిని కూడా లెక్క పెట్టాలనుకున్నారు. దీనికోసం సైమన్ కుజినెట్స్ అనే ఆర్థిక నిపుణుడిని నియమించారు. ఆయన ఒక ఫార్ములా తయారు చేసి అమెరికాకి ఇచ్చాడు. 1944లో ప్రపంచ దేశాలతో జరిగిన హిస్టారికల్ ఈవెంట్ అయిన బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్లో ఈ ఫార్ములాని ప్రతిపాదిస్తే అన్ని దేశాలు పాటించడం స్టార్ట్ చేశాయి. అలా మొదలైంది జీడిపి. అసలు జీడిపిని ఎలా లెక్క పెడతారో చూద్దాం. ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ అంటే అగ్గిపుల్ల దగ్గర నుండి బెంజ్ కారు దాకా, ఒక ఏడాదిలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, అలాగే సేవలు అంటే భౌతికంగా ఒక ప్రోడక్ట్ లాగా కాకుండా మనం పొందే సేవలు. దీనికి మంచి ఉదాహరణ బ్యాంకింగ్ వ్యవస్థ. మీరు స్విగ్గీలో ప్యారడైజ్ నుండి బిర్యానీ ఆర్డర్ పెడితే ఆ బిర్యానీ ఒక ప్రోడక్ట్, అది తెచ్చి ఇచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్ది సేవ. ఈ రెండిటిని కలిపి జీడిపి అంటారు. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇందులో సి అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక ఏడాదిలో వినియోగించిన ఖర్చు. ఐ అంటే గ్రాస్ ప్రైవేట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక స్థలం కొన్నా, ఇల్లు కొన్నా, స్టాక్స్ కొన్నా అది ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. అలా దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక ఏడాదిలో పెట్టే ఇన్వెస్ట్మెంట్. జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ ఖర్చులు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, అలాగే ప్రభుత్వం పెట్టే ఖర్చులు, వంతెనలు కట్టడం, హాస్పిటల్స్ కట్టడం లాంటి ఖర్చులు. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, మన దేశం ఇతర దేశాలకు చేసే ఎగుమతులు. ఎం అంటే ఇంపోర్ట్స్, దిగుమతులు. పై నాలుగిటిని కలిపి మనం చేసుకున్న దిగుమతులు. ఎం తీసేస్తే జీడిపి అనేది వస్తుంది. ఇది ఫార్ములా. ఇందులో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సపోజ్ మీరు 2024లో ఒక 100 మొబైల్స్ తయారు చేశారు, కానీ అదే సంవత్సరంలో మీరు అమ్మింది కేవలం 20 మాత్రమే అనుకోండి. అప్పుడు జీడిపిని ఎలా లెక్కిస్తారంటే మొబైల్ అమ్మకంతో సంబంధం లేకుండా ఉత్పత్తి అయిన వాటి మొత్తాన్ని లెక్కిస్తారు. మీరు 2024లో 100 తయారు చేశారు కాబట్టి 100 ఉత్పత్తి కిందే లెక్క పెడతారు. అమ్మిన దాంతో సంబంధం ఉండదు. అలాగే వచ్చే ఏడాది మిగిలిన 80ని మీరు అమ్మేస్తే అప్పుడు ఆ 80ని లెక్కలోకి తీసుకోరు. ఒకవేళ మీరు 2025లో మళ్ళీ ఒక 50 మొబైల్స్ తయారు చేస్తే ఆ 50ని 2025లో లెక్క పెడతారు. కానీ 2024లో మిగిలిన మొబైల్స్ ఉన్నాయి కదా, వాటిని 2025లో అమ్మారు కాబట్టి అవి లెక్కల్లోకి ఆల్రెడీ వచ్చాయి కాబట్టి ఆ 80ని లెక్క పెట్టరు. ఇంకో విషయాన్ని చూద్దాం. మీకు ఒక ఎకరం పొలం ఉంది, అందులో ఒక అర ఎకరంలో వరి వేశారు అనుకుందాం, ఇంకో అర ఎకరంలో మిర్చి వేశారు అనుకుందాం. 2 పంటలు చేతికి వచ్చాక మీరు అమ్మేస్తారు.
ఆ కొన్న వ్యక్తి వాటిని బాగు చేసి, అంటే వరిని బియ్యంగా చేసి, మిర్చిని ఎండబెట్టి కారంగా చేసి అమ్ముకున్నాడు అనుకుందాం. ఆ రెండిటిని ఇంకో వ్యక్తి కొని వాటిని ఒక మసాలా ప్రోడక్ట్గా తయారు చేసి మార్కెట్లోకి అమ్మాడు అనుకోండి. అది మీరే కొన్నారు. ఇప్పుడు జీడిపిని ఎలా లెక్క పెడతారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు పండించిన వరి పంట విలువ 10,000 అనుకుంటే, మిర్చి పంట 5,000 అనుకుంటే, మీ జీడిపి 15,000గా లెక్క పెడతారు. దీన్ని ప్రాసెస్ చేసిన వ్యక్తి ఆ ప్రోడక్ట్స్ మొత్తాన్ని లాభం 5,000 వేసుకొని 20,000కి అమ్మితే, ఆ వ్యక్తి దగ్గర వాల్యూ యాడ్ చేసిన 5,000 జీడిపిలో యాడ్ అవుతుంది. అలాగే ఆ ప్రోడక్ట్స్ని కొని మసాలా తయారు చేసిన వ్యక్తి ఎంత లాభానికైతే అమ్ముతాడో ఆ వాల్యూ యాడెడ్ ఆ వ్యక్తి జీడిపి అవుతుంది. అతను ఇంకో 2,000 యాడ్ చేసి అమ్ముకుంటే 2,000 యాడ్ అవుతుంది. ఒక ఎండ్ ప్రోడక్ట్ ముగ్గురు చేతుల్లోకి మారింది కాబట్టి అందరి దగ్గర ప్రోడక్ట్ మొత్తం వాల్యూని యాడ్ చేయరు. అంటే మీ 15,000, వ్యాపారి 20,000, చివరి వ్యక్తి 22,000 కలిపి జీడిపిగా లెక్క పెట్టరు. మొత్తం వాల్యూ 22,000గానే లెక్క పెడతారు. అలాగే పంట పండించి మీరు ఇంట్లో తింటున్న దాన్ని కూడా జీడిపిలో లెక్క పెడతారు. అమ్మినా లెక్క పెడతారు. కానీ వచ్చే ఏడాది కోసం పంట కోసం దాచుకున్న ధాన్యాన్ని మధ్యంతర వినియోగం కింద లెక్కిస్తారు. ఇది కూడా టచ్ చేస్తే తెల్లారిపోతుంది. కాబట్టి అది వదిలేద్దాం. సింపుల్గా మీరు ఈ ఏడాది దాన్ని తినలేదు, అమ్మలేదు కాబట్టి వినియోగంలోకి లేవు, అందుకే లెక్క పెట్టరు. ఈ విషయాలు తెలిసిన వాళ్ళకి కాస్త బోరింగ్గా అనిపించవచ్చు. కానీ చాలామందికి ఈ అంశాలు అస్సలు పరిచయం లేనివి. ఇలాంటి విషయాలు అర్థమైతేనే దేశంలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సేవల విషయం కూడా ఒకసారి చూద్దాం. మీరు ఒక సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని 200 ఇచ్చినా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ ఫీజు 500 ఇచ్చినా అవి సేవల రూపంలో జీడిపిలో యాడ్ అవుతాయి. అలాగే అనేక సేవలు ఈ పరిధిలోకి వస్తాయి. సాఫ్ట్వేర్ సేవలు, అలాగే ప్రభుత్వ డాక్టర్లు, టీచర్లు, సైనికులు, ఇలా అనేక ప్రభుత్వాల సేవలు కూడా జీడిపి కింద లెక్కిస్తారు. ప్రభుత్వం పెట్టే ఖర్చుల కింద వీటిని జీడిపిలోకే తీసుకుంటారు. కానీ మీరు ఇంట్లో వంట వండుకుంటే, ఇల్లు క్లీన్ చేసుకుంటే వాటిని సేవలుగా పరిగణించరు. అందుకే భార్యలు ఇంట్లో చేసే సేవలకి, పనులకి లెక్క పెట్టరు. మనమే వాల్యూ ఇవ్వం, ఇక ప్రభుత్వం ఏమిస్తుంది? ఇక్కడ మీకోసం ఒక జ్ఞానగుళిక. ట్రంప్ టారిఫ్ దెబ్బకి ఎక్స్పోర్ట్స్ పడిపోయి మన జీడిపికి ఎక్కడ బొక్క పడిపోతుందో అని జిఎస్టీ స్లాబులు తగ్గిస్తాం అంటున్నారు. తద్వారా వస్తువుల రేట్లు తగ్గి ప్రజల వినియోగం పెరిగి ఈ టారిఫ్ల వల్ల వచ్చే జీడిపి నష్టాన్ని పూడ్చడానికి ట్రై చేస్తున్నారు కదా. అలాగే ఏదో ఒక రోజు ఇంకా పెద్ద దెబ్బ పడితే ఇళ్లల్లో ఆడవాళ్ళని కూడా మీ ఇంట్లో పని చేయకుండా మీరు పక్కింటి వాళ్ళు మీ ఇంట్లో పని చేయండి అని చెప్పి వాటిని కూడా సేవలుగా చూపించి జీడిపి పెరిగినట్లు చూపించే అవకాశం ఉంది. అప్పటిదాకా హౌస్ వైఫ్స్కి మా సానుభూతి మాత్రమే చూపించగలం. సో ఇలా ప్రజలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల్ని, విదేశాలకు ఎగుమతులు చేసే వస్తువులు, సేవల్ని, అలాగే ప్రభుత్వ ఖర్చుల్ని కలిపి వాటిలో నుండి మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల సేవల్ని తీసేస్తే నికర దేశీయ ఉత్పత్తి జీడిపి వస్తుంది. వీటన్నిటినీ ఎవరు లెక్కిస్తారు? ఎప్పుడు లెక్కిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI కింద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళే ఈ లెక్కలన్నీ వేస్తారు. జీడిపితో పాటు ఇంకా అనేక పనులు చేస్తుంటారు. CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎలా ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, అనేక లెక్కలు వేసి ప్రతి నెల రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ప్రతి 3 నెలలకి ఒకసారి జీడిపి లెక్కలు వేసి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అలాగే ఏడాదికి ఒకసారి యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇస్తారు. మనకు అనిపించవచ్చు, జనాభా లెక్కలు వేసే వాళ్ళను చూశాం కానీ ఎప్పుడూ వీళ్ళని చూడలేదు, అసలు వీళ్ళు ఎక్కడ పనిచేస్తారని. కానీ వీళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లో పనిచేసేది చాలా తక్కువ ఉంటుంది. అనేక రకాలుగా వీళ్ళు డేటాని సేకరిస్తూ ఉంటారు. వ్యవసాయ మార్కెట్స్ నుంచి, ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీల నుండి, ప్రభుత్వ శాఖల నుండి ఆర్థిక డేటా అంతా వీళ్ళకి వెళ్తుంది. వాటన్నిటినీ లెక్కగట్టి 3 అంచెల క్రాస్ చెక్ చేసి రిలీజ్ చేస్తారు.
ఇవి ఖచ్చితంగా ఉంటాయా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. రీసెంట్గా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలు తక్కువగా వచ్చాయని కావాలనే తన ప్రభుత్వం మీద కుట్ర చేసి తప్పుగా ఇచ్చారు డేటా అని ఒక హై లెవెల్ ఆఫీసర్ని తీసేశాడు. తర్వాత వచ్చిన ఆయన గతం కన్నా 2 పాయింట్స్ ఎక్కువ వేసి డేటా ఇచ్చాడు. అలా ఉంటాయి ఈ లెక్కలు. కానీ మొత్తంగా అంతా తప్పనలేము. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఇతర దేశాల్లాగా మన దేశం ఒకే ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. మనది ఫెడరల్ వ్యవస్థ. కేంద్రం, రాష్ట్రం అని 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. దేశంలో ఉన్న రాష్ట్రాలు కూడా వివిధ దేశాల నుండి అప్పులు తెచ్చుకుంటాయి. కాబట్టి రెండిటిని విడివిడిగా చూడాలి. ఇక 2, ఒక దేశం తన దేశంలో చేసే అప్పు, అలాగే విదేశాల్లో చేసే అప్పు, ఇలా 2 రకాలుగా ఉంటాయి. 1, దేశంలోని ప్రజల దగ్గర వివిధ రూపాల్లో ప్రభుత్వాలు తీసుకునే అప్పు. 2, ఇంటర్నేషనల్ సంస్థల దగ్గర నుండి లేదా ఇతర దేశాల దగ్గర నుండి రకరకాల రూపాల్లో చేసే అప్పు. ఇంకా సింపుల్గా అర్థం కావటానికి ఒక ఉదాహరణ చూద్దాం. అమరావతి నిర్మాణం కోసం గతంలో చంద్రబాబు ఆర్బీఐ ద్వారా బాండ్స్ అమ్మి డబ్బులు సేకరించాడు. ఆ బాండ్స్ని ప్రజలు లేదా దేశంలోని బ్యాంకులు లేదా సంస్థలు కొని దాచుకొని ఆ బాండ్స్ మెచ్యూరిటీని బట్టి ఒక 20 ఏళ్లకో 10 ఏళ్లకో ప్రభుత్వం నుండి వడ్డీతో కలిపి తీసుకుంటాయి. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే అదే అమరావతి కోసం రీసెంట్గా $800 మిలియన్ అప్పు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. ఇది విదేశీ అప్పు. సో ఈ ఫ్రేమ్లో నుండి మన దేశం అప్పు ఎంత ఉందో చూద్దాం. అదే కరెక్ట్ పద్ధతి కూడా. దీనికోసం గత 25 ఏళ్ల డేటాని ఆర్బీఐ, ఐఎంఎఫ్ లాంటి అఫీషియల్ సోర్సుల నుండి సేకరించి దాన్ని చార్ట్గా రూపొందించి ఆ డేటా నుండి ఈ విశ్లేషణ ఇస్తున్నాం. 31 మార్చి 2025 నాటికి భారతదేశపు అప్పు 175,55,988 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా. ఈ మొత్తం అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులు, పెట్టుబడిదారులకు, ఇతర సంస్థలకు ట్రెజరీ బిల్లులు జారీ చేయటం ద్వారా తీసుకున్న అప్పులు, అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు జారీ చేయబడిన సెక్యూరిటీలు, ఇలాంటివన్నీ కలిపి మొత్తంగా 175 లక్షల కోట్లు. ఇది ఈ ఏడాది చివరికి 196,78,772 కోట్లు అవుతుందని బడ్జెట్ అంచనాల్లో చెప్పిన డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవటం లేదా అప్పులు ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ ఇప్పుడు అది 200 లక్షల కోట్లు దాటేసిందంట. ఇదైతే వాస్తవం. సరే, ఈ పేపర్ క్లిప్లో చూపించినట్లు మోడీ చేసిన అప్పు 140 లక్షల కోట్లు ఉందా అని వెరిఫై చేస్తే 2013-14లో మొత్తం దేశం అప్పు 55 లక్షల కోట్లు ఉంటే మార్చి 2025కి 196 లక్షల కోట్లకి, ఇప్పుడు 200 లక్షల కోట్లకి చేరింది. ఈ లెక్కన చూస్తే ఈ వార్త నిజమే అనిపిస్తుంది. కానీ ఇదే సందర్భంలో రాష్ట్రాల అప్పు 16 లక్షల కోట్లుగా ఉన్నది 62 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు 46 లక్షల కోట్లు. మరి ఇవి కేంద్రం చేసినవి కావు కదా, రాష్ట్రాలు చేసినవి. ఇవి కూడా మోడీ ఖాతాలో వేసేశారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. డెట్ వర్సెస్ జీడిపి, అప్పులు వర్సెస్ జీడిపి. ఏ దేశం అప్పునైనా దీనితోనే కంపేర్ చేస్తారు. ఒక సంవత్సరంలో వాళ్ళ ఆదాయం ఎంత, దానితో పోలిస్తే వాళ్ళ అప్పుల శాతం ఎంత అని. ప్రస్తుతం మన డెట్ వర్సెస్ జీడిపి 81.3% దగ్గరగా ఉండొచ్చు. ఇది కోవిడ్ సంవత్సరంలో 88.4కి చేరి క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 81.3 దగ్గర ఉంది. వచ్చే ఏడాదికి 80.4 వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇందులో కేంద్రం అప్పుల శాతం 54.5% అయితే రాష్ట్రాల అప్పుల శాతం 26.5. మొత్తం కలిపి 81% అన్నమాట. జీడిపితో పోల్చుకుంటే మనం ఇప్పుడు అప్పులు పెంచుకుంటూ పోవటం లేదు, తగ్గించుకుంటూ వస్తున్నాం. అవకాశం ఉంటే అప్పులు చేయకుండానే ఉండాలి.
కానీ ఇది పెద్ద నేరంగా చూడాల్సిన అవసరం, అలాగే దేశం నాశనం అవుతుందనే స్థాయిలో ఆలోచించడం కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, మా తాత దేవుడు, గుర్తుపెట్టుకోండి. అమెరికా అప్పులు 125%, జపాను 234.9%, సింగపూరు 174.9%, ఫ్రాన్స్ 110.64%, యునైటెడ్ కింగ్డమ్ 101.15%, పాకిస్తాన్ది 73% ఉంది జీడిపితో పోలిస్తే. కేవలం ఈ లెక్కల్నే బేస్ చేసుకొని ఒక దేశం బాగుంది బాగోలేదని అనుకోకూడదు. ఇక్కడ చాలా అంశాల ప్రభావం ఉంటుంది. ఆదాయం, పర్ క్యాపిటల్ లాంటి అనేక రకాల ఇండెక్స్లను చూస్తే తప్ప ఒక అభిప్రాయానికి రాలేము. ఈరోజు టాపిక్ జీడిపి, ఇండియా అప్పులు కాబట్టి దానికే పరిమితం అవుదాం. ఈ చార్టు ఒక్కసారి చూడండి. 2003లో కూడా మన డెట్ వర్సెస్ జీడిపి 85.9% ఉంది. మన్మోహన్ ప్రభుత్వం వచ్చే నాటికి, అంటే 2004 మే నెల నాటికి ఇది 84.9%గా ఉంది. మన్మోహన్ ప్రభుత్వం వచ్చాక, అంటే 2004 నుండి క్రమంగా తగ్గుతూ 2014 కల్లా ఇది 67.1కి తగ్గింది. 2014 ఎన్నికల తర్వాత నుండి, అంటే మోడీ గారు ఎక్కిన దగ్గర నుండి 2020లో కోవిడ్ వచ్చే ముందు నాటికి 75%కి పెరిగింది. కోవిడ్లో ఇది 88.4కి పెరిగింది. ఈ చార్టు చూస్తే ఒక ఆర్థికవేత్త పనితనం ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ ఆయన్ని ఈ దేశం ఎంత ట్రోల్ చేయాలో అంతగా చేసింది. పైగా ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ అనేక పార్టీల బెదిరింపుల మధ్య కూడా దేశం అప్పుని 85% నుండి 67.1%కి తగ్గించాడు. దాదాపు 17.8% తగ్గించగలగటం అంటే మామూలు విషయం కాదు. మోడీ గారు కోవిడ్కి ముందు ఉన్న 75% స్థాయికి ఆయన దిగేలోపు తీసుకురాగలిగితే చాలా పెద్ద విజయంగానే చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ట్రంప్ టారిఫ్ దెబ్బకి జీడిపి టార్గెట్లో 2% దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కనీసం రూపాయి విలువ 80 స్థాయిలో ఉండి జీడిపి గ్రోత్ అనుకున్న స్థాయిలో ఉంటే, కొత్త అప్పులు ఏమీ చేయకపోతే 75% దగ్గరికి చేరవచ్చు. ప్రస్తుత పరిస్థితులు అయితే అంత ఆశాజనకంగా లేవని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా షాడో ఎకానమీ అని కూడా ఉంటుంది. అంటే ఇదంతా బ్లాక్ మనీ వ్యవహారం అన్నమాట. ప్రభుత్వ పరిధిలోకి, గణాంకాల్లోకి రాని పనులు, వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. వాటినే షాడో ఎకానమీ అంటాం. ఏ దేశము దీనికి అతీతం కాదు. చివరికి నార్వేరియన్ దేశాలు కూడా అతీతం కాదు. వాళ్ళది 10% లోపు ఉంటే మనది 25% దగ్గరగా ఉంటుందని అంచనా. లంచాలు, అవినీతి ద్వారా వచ్చే డబ్బులు, డ్రగ్స్, గ్యాంబ్లింగు, ఇలా లెక్కల్లోకి చూపించని పనులు అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ సుమారుగా మన జీడిపిలో 25% ఉంటాయని అంచనా. కనీసం మనం దాన్ని 10% దగ్గరికి తీసుకెళ్ళినా మనం ఇప్పుడున్న టాప్ 4 నుండి టాప్ 3కి ఎప్పుడో వెళ్ళేవాళ్ళం. అలాగే మన దేశంలో పనులు చేసే వ్యక్తులు అసంఘటితంగానే ఉంటారు. ఈ సంఖ్య దాదాపు 80% పైనే ఉంటుంది. వాళ్ళందరినీ లెక్కల్లోకి తీసుకురాగలిగితే మనం టాప్ 1కి చేరటం పెద్ద విషయం కూడా కాదు. కానీ మన పాలకులకి ప్రజల్ని అభివృద్ధిలోకి తేవటం కన్నా, మీకు తెలిసిందేగా, మళ్ళీ ఆ పేర్లు చెప్పటం దేనికిలేండి, వాటిపైనే ఆసక్తి ఎక్కువ. కనీస ట్యాక్స్ పరిధిలోకి రాని ఆదాయం ఉండేవాళ్ళు 90% మంది ఉన్నారంటే ఇది ఎవరి తప్పు? పాలకులది కదా. ఆ స్థాయిలో ప్రజలకి ఆదాయం కల్పించే పాలసీలు తయారు చేయలేని పాపం ఎవరిది? ఇవన్నీ ఎవ్వరూ అడగరు. అడిగే వాళ్ళని ప్రజలు పిచ్చోళ్ళని చూసినట్లు చూస్తారు. మనకి గుళ్ళు, గోపురాలు, మత గ్రంథాలు, మత రాజ్యాలు ముఖ్యం. కానీ ఇవన్నీ దేనికి? కాస్త అందరం మెరుగ్గా బతుకుదాంరా అంటే వినేవాడు ఎవడు? అవకాశం దొరికితే పక్కవాణ్ణి అణిచేసే, దోచేసే మైండ్ సెట్ మనుషుల్లో పెరిగేలా ఈ వ్యవస్థ చేస్తుంది. కానీ సంఘటితంగా ఉన్న వనరులను వాడుకొని ఐక్యంగా, సంతోషంగా అందరం జీవిద్దామనే మైండ్ సెట్ పెరిగేలా చేయట్లేదు. మనం చాలా మారాలి. ఆ మారే క్రమంలో మనం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే కొంచెమైనా కుతూహలం పెంచుకోవాలి.
మళ్ళీ అడుగుతున్నా, ఈ టాపిక్ మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కేవలం మనకే కాదు, మన చుట్టూ ఉన్న మనుషులకు కూడా ఈ విషయాలు తెలిస్తేనే అందరం బాగుంటాం. కాబట్టి ఈ వీడియోని మీ సర్కిల్లో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మా తాత దేవుడు అని మొదటి నుంచి చెప్తానే ఉన్నా. అన్యాయంగా మా తాత మీద మీరు అబాండాలు వేస్తున్నారు. మాస్టర్ ఇది కూడా పెట్టండి మాస్టర్.